లీసా ఫ్రాంకెన్‌స్టైన్. మీకు రొటీన్ స్టోరీ సినిమాలు కాకుండా డిఫరెంట్ అండ్ యూనిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే మీకు ఇది పర్ఫెక్ట్ మూవీ. మూవీని ఎండ్ వరకు ఎంజాయ్ చేస్తారు. అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయండి బాబు. యాక్చువల్గా ఈ మూవీని హారర్ కామెడీ జానర్ అంటారు, కానీ మనం అనుకున్నట్టు అసలు హర్రరే ఉండదు. ఇది పూర్తిగా ఒక విచిత్రమైన ప్రేమ కథ విత్ మిక్సప్ ఆఫ్ క్రైమ్, కామెడీ అండ్ ఫ్యాంటసీ. సినిమా కథ ఏంటంటే 1989లో లీసా అనే టీనేజ్ అమ్మాయి తన ఫాదర్ అండ్ స్టెప్ మదర్ అండ్ స్టెప్ సిస్టర్తో ఉంటుంది. యాక్చువల్లీ లీసా వాళ్ళ మదర్ చనిపోయాక వాళ్ళ ఫాదర్ వేరే పెళ్లి చేసుకుంటాడు. అండ్ లీసాకి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సమాధుల తోటలో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అక్కడ ఉన్న ఒక అబ్బాయి సమాధి దగ్గర కూర్చుని బుక్స్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యాక్చువల్లీ ఆ అబ్బాయి సమాధికి తన స్టాట్యూ కూడా ఉంటుంది సమాధి పైన. అది లీసాని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈవెన్ తనతో టైం స్పెండ్ చేయాలని, రిలేషన్లో ఉండాలని అనుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఒక మిరాకిల్ రోజున ఆ సమాధిలో ఉన్న అబ్బాయి శవం ప్రాణం పోసుకుని లీసా దగ్గరికి వస్తాడు విత్ సమ్ మిస్సింగ్ బాడీ పార్ట్స్. నెక్స్ట్ వీళ్ళ రిలేషన్షిప్ ఎలా కంటిన్యూ అయ్యింది అండ్ ఆ మిస్సింగ్ బాడీ పార్ట్స్ కోసం ఏం చేశారు అన్నది స్టోరీ. అండ్ ఈ మూవీకి పెద్ద పాజిటివ్ ఈ యూనిక్ కాన్సెప్టే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ 1980s సెటప్ బాగా క్యాప్చర్ చేశారు. మూవీ మొత్తం 90s వైబ్ లోనే ఉంటాం. అండ్ ఓల్డ్ కార్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అట్మాస్ఫియర్ కానీ అన్నీ బాగుంటాయి. లీసా క్యారెక్టర్ చేసిన న్యూటన్ పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ తన క్యారెక్టర్ లో ఉన్న డార్క్ హ్యూమర్ కి బాగా జస్టిస్ చేసింది. అండ్ ఆ డెడ్ బాడీ రోల్ చేసిన స్ప్రౌస్ డైలాగ్స్ లేకపోయినా ఫిజికల్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది. అండ్ వాళ్ళ ట్విస్టెడ్ రిలేషన్షిప్ మూవీకి హార్ట్ అసలు. సినిమాలో కొన్ని సీన్స్ ఫన్నీగా చాలా విచిత్రంగా ఉంటాయి. అసలు ఆ సీన్సే మూవీని డార్క్ హ్యూమర్ వైపు తీసుకెళ్తాయి. ఎస్పెషల్లీ ఆ మిస్సింగ్ బాడీ పార్ట్స్ గ్యాదర్ చేసే సీన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. లాస్ట్ పార్ట్ గ్యాదరింగ్ సీన్ అయితే మెంటలే అసలు. డైరెక్టర్ జెల్డా విలియమ్స్ కి ఇది ఫస్ట్ ఫిలిం అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ బాగా ఇచ్చారు. యాక్చువల్ గా కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంటది. దీన్ని ఇంకా డెవలప్ చేస్తుంటే ఇంకా బాగుంటది మూవీ. అండ్ ఈ మూవీకి డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంటది. ఆ కెమెరా యాంగిల్స్ కానీ, అట్మాస్ఫియర్ క్యాప్చరింగ్ కానీ 90s వైబ్స్ ఎక్కడా పోవు. అండ్ సపోర్టింగ్ రోల్స్ చేసిన వాళ్ళ స్టెప్ సిస్టర్ అండ్ స్టెప్ మదర్ క్యారెక్టర్స్ కూడా బెస్ట్ ఇచ్చారు యాక్టింగ్ లో. మీకు ఒక డిఫరెంట్ యూనిక్ ఫీల్ ఉన్న మూవీ చూడాలనుకుంటే ఏం ఆలోచించకుండా మూవీ చూసేయండి. ఒక ఫ్రెష్ ఫీల్ ని ఇస్తుంది మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు, కానీ ఆ డార్క్ హ్యూమర్ ఉండడం వల్ల కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడలేకపోవచ్చు. బెటర్ టు వాచ్ ఎలోన్ ఆర్ విత్ ఫ్రెండ్స్. ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో. చూసి మూవీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి.